హలో ఆల్, వెల్కమ్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాల్టి మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ పచ్చిమిర్చి రోటి పచ్చడి. రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఓసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి. ఇందులో పచ్చిమిర్చి ఒకటే కాదండో, ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేశాను. అవేంటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ పచ్చడికి 10 to 15 మీడియం కారం గల పచ్చిమిర్చి మాత్రమే తీసుకోండి. అలాగే చిన్నవైతే 3, పెద్దవైతే 2 బెండకాయల్ని, 2 లేదా 3 దొండకాయల్ని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. వీటితో పాటు 1 మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటో తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, బెండకాయల్ని, దొండకాయల్ని అన్నిటినీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గి పచ్చిమిర్చి ఇలా కలర్ చేంజ్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్త కరివేపాకు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కాస్త నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసి మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇలా కొంచెం కొంచెంగా రోట్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసి బాగా దంచుకోవాలి. ఇది రోటి పచ్చడి కాబట్టి రోల్లో దంచుకుంటున్నానండి. మీ దగ్గర రోలు కనుక లేకపోతే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీలో అయినా రోట్లో అయినా ఈ పచ్చడి కాస్త కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందండి. ఈ టైంలో కాస్త సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అదంతా మిక్స్ అయ్యేలాగా దంచుకొని తీసేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ. నచ్చిందా? నచ్చితే ఓ లైక్ ఇవ్వండి. ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.